వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మిషన్ మార్చ్ SSC 2027లో మనం ఈరోజు కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది సెషన్. సో ఫస్ట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చారు వాళ్ళు. సో ఈ లెసన్ నుంచి మొత్తం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఒక 8 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. టోటల్ 9 మార్క్స్ వస్తాయి అన్నమాట ఈ లెసన్ నుంచి. క్లియర్? ఓకే, లెట్స్ డిస్కస్. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద డిఫరెన్స్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, ఎక్స్ప్లెయిన్ ఈచ్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో మనకి ఇది తెలిసిందే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే 1 2 3 4 4 ఉంటాయి. ఓకే, చాలా ఉన్నాయి అనుకుంటే డిఫరెంట్ టైప్స్, అప్రాక్సిమేట్లీ 16 to 17 అప్రాక్సిమేట్లీ టైప్స్ ఉన్నాయి. బట్ మెయిన్ బేసిక్ టైప్స్ మనకి 4 ఉన్నాయి. ఇక్కడ 4 ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకటి కాంబినేషన్ రియాక్షన్, సెకండ్ వన్ డికంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. రైట్? సో దీని ఆన్సర్ క్లియర్గా మనకి డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో కమింగ్ టు ది సెకండ్ క్వశ్చన్, బ్యాలెన్స్ ది ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్ అని ఇచ్చాడు. సో బ్యాలెన్స్ చేద్దాం ఒకసారి. CH4 plus O2 gives CO2 plus H2O. CH4 plus O2 gives CO2 plus H2O. ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూద్దాం. కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో కార్బన్స్ ఒకటే ఉన్నాయి. బట్ హైడ్రోజన్స్ 4. బట్ ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2 పెట్టుకోండి. సో హైడ్రోజన్స్ 4 అయ్యాయి. ఓకే, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఆక్సిజన్స్ చూడండి, ఇక్కడ ఆక్సిజన్స్ 2 2 4 అయిపోయాయి. ఇక్కడేమో 2 ఉన్నాయి. సో ఇక్కడ 2 పెట్టుకోండి. రైట్? సో ఓవరాల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక 2 పెట్టాం అండ్ ఇక్కడ ఒక 2 పెట్టాం. రైట్? సో దట్స్ ఇట్. దిస్ ఇస్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. సో సెకండ్, Fe plus H2O gives Fe3O4 plus H2. సో దీన్ని ఒకసారి చూద్దాం. Fe plus H2O gives Fe3O4 plus H2. కదా? సో ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసి చూస్తే Feలు ఇక్కడ ఒకటే ఉన్నాయి, బట్ ఇక్కడేమో 3 ఉన్నాయి. సో ఇక్కడ ఒక 3 పెట్టుకున్నారనుకోండి, 3 Fe. సో ఐరన్స్ సాటిస్ఫై అయిపోయాయి. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ హైడ్రోజన్స్ చూద్దాం. ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, హైడ్రోజన్ సాటిస్ఫై అయ్యాయి. బట్ అబౌట్ ఇప్పుడు ఆక్సిజన్స్ ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 4 పెట్టుకుంటే మనకి అప్పుడు ఆక్సిజన్స్ 4 సరిపోయాయి. ఆక్సిజన్ మరి ఇప్పుడు హైడ్రోజన్స్ కౌంట్ పెరిగిపోయింది కదా, 4 2 8 అయిపోతున్నాయి హైడ్రోజన్స్. సో ఇక్కడ ఒక 4 పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 4H2. ఇప్పుడు ఇవి కూడా 8 అయిపోతాయి. సో ఇట్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఏం చేసాం ఇప్పుడు? ఇక్కడ ఒక 4 యాడ్ చేసాం, ఇక్కడ ఒక 4 యాడ్ చేసాం మనం. సో దాంతో ఇది బ్యాలెన్స్ అయింది అనమాట. రైట్? దిస్ ఇస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, Zn plus HCl gives ZnCl2 plus H2. ఒకసారి చూద్దాం మనం. Zn plus HCl gives ZnCl2 plus H2. చూస్తే ఇక్కడ జింక్లు ఒకటి, ఇక్కడ కూడా జింక్ ఒకటి, క్లోరిన్ ఒకటే ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ 2 పెట్టుకుందాం. సో క్లోరిన్స్ 2, హైడ్రోజన్స్ 2. సరిపోయింది. ఇట్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. రైట్? జస్ట్ ఇక్కడ ఒక 2 యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఓవరాల్ బ్యాలెన్స్ అయిపోయింది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? PbNO3 twice gives PbO plus NO2 plus O2. సో చూద్దాం ఒకసారి. PbNO3 twice gives decomposition reaction ఇది BbO plus NO2 plus O2.
ఇప్పుడు చూడండి ఒకసారి, పీబీలు ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ పీబీ 1. బట్ ఆక్సిజన్స్ ఇక్కడ 3 రెళ్ళు 6 ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆక్సిజన్స్ చూద్దాం ఒకసారి. 2, 2, 4, ఇది 1, 5 ఉన్నాయి. సో ఇప్పుడు ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి. హౌ? ఇక్కడ ఒక 2 పెట్టుకున్నాం అనుకోండి. 2, 4, 6 అవుతున్నాయి. ఆల్రెడీ 6 ఉన్నాయి కదా, 6 సరిపోయినాయి. బట్ పీబీలు సరిపోవట్లేదు కదా, సో పీబీల కోసం ఇక్కడ 2 పెట్టుకుందాం. ఇప్పుడు కౌంట్ పెరిగిపోయింది మళ్ళీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ 8, 3 రెళ్ళు 6, 6 రెళ్ళు 12 అయిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ 12, 12, 12, 12. నైట్రోజన్ 2 ఉన్నాయి, కానీ ఇక్కడ నైట్రోజన్ 1 ఉంది. సారీ, నైట్రోజన్స్ 2, 2, 4 ఉన్నాయి కదా. సో ఇక్కడ ఒక 4 పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు నైట్రోజన్స్ 4. ఓకే, ఒకసారి డీటెయిల్గా కౌంట్ చేద్దాం ఒకసారి. పీబీలు ఎన్ని ఉన్నాయి? పీబీలు 2. ఇక్కడ కూడా పీబీలు ఎన్ని ఉన్నాయి? 2. ఓకే, పీబీలు 2 సరిపోయాయి. నెక్స్ట్ నైట్రోజన్స్ చూడండి, ఇక్కడ ఒక 2, 2 రెళ్ళు 4, నైట్రోజన్లు 4. ఇక్కడ కూడా నైట్రోజన్లు 4. ఓకే, ఇబ్బంది లేదు. ఆక్సిజన్ చూడండి, 3 రెళ్ళు 6, 6 రెళ్ళు 12 ఉన్నాయి. ఇక్కడ 2, 2 ప్లస్ 4 రెళ్ళు 8 ప్లస్ 2, సో టోటల్ 12. సరిపోయాయి. Everything is balanced, right? So this is a balanced equation. 2 PbNO3 twice gives 2 PbO plus 4 NO2 plus O2, right? This is it. This is a balanced chemical equation. Next, third question చూద్దాం. Third question ఏంటి? Balance the following chemical equation. CaOH twice plus CO2 gives CaCO3 plus H2O. Sorry, H2 only. CaOH twice plus CO2 gives CaCO3 plus H2. ఒకసారి చూద్దాం ఇది ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసి. CaOH twice plus CO2 gives CaCO3 plus H2. ఇప్పుడు చూస్తే కాల్షియమ్స్ 1, 1, ఆక్సిజన్స్ 2, 2, 4, ఆక్సిజన్స్ 4 ఉన్నాయి. హైడ్రోజన్స్ 2, కార్బన్ 1. సో ఇటు సైడ్ చూద్దాం, కాల్షియం 1, కార్బన్ 1, ఆక్సిజన్స్ 3, 3. ఇది H2O అమ్మా. 3 + 1 4. సరిపోయినాయి. నెక్స్ట్ హైడ్రోజన్స్ 2, ఇక్కడ కూడా 2 సరిపోయినాయి కదా. ఇట్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసారనుకోండి. Zn plus AgNO3 gives ZnNO3 twice plus Ag. సో Zn plus AgNO3 gives ZnNO3 twice plus Ag. ఇప్పుడు జాగ్రత్త చూస్తే జింక్ 1, సిల్వర్ 1, నైట్రోజన్ 1, ఆక్సిజన్లు 3. జింక్ 1, నైట్రోజన్లు 2, ఆక్సిజన్లు 6, సిల్వర్ 1. ఇప్పుడేమై నైట్రోజన్లు 2, ఆక్సిజన్లు 2, ఆక్సిజన్లు ఏమో 6 కావాలి. ఇక్కడ ఒక 2 యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ సిల్వర్స్ 2 అవుతున్నాయి. సో ఇక్కడ ఒక 2 యాడ్ చేసాం అనుకోండి, సిల్వర్స్ 2 అయిపోతాయి. వెరీ గుడ్. నెక్స్ట్ నైట్రోజన్లు 2 అవుతాయి, ఆక్సిజన్లు 6 అవుతాయి. సరిపోయింది కదా. 1, 2, 2, 6. ఓకే, నెక్స్ట్ Al plus CuCl2 gives AlCl3 plus Cu. Al plus CuCl2 gives AlCl3 plus Cu. ఒకసారి చూసారంటే Al plus CuCl2 gives AlCl3 plus Cu.
చూస్తే అల్యూమినియంస్ ఎన్ని ఉన్నాయి? 1, కాపర్ 1, క్లోరిన్స్ 2, అల్యూమినియంస్ 1, క్లోరిన్స్ 3, కాపర్ 1. సరిపోవట్లేదు. సో ఏం చేద్దాం ఇప్పుడు? క్లోరిన్స్ 3, ఇక్కడ ఒక 2 పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ 3 పెట్టుకోవచ్చు. అప్పుడు క్లోరిన్స్ 6 అవుతాయి, ఇక్కడ కూడా 6 అవుతాయి. ఓకే, అల్యూమినియంస్ అప్పుడు 2 అవుతున్నాయి కదా, ఇక్కడ 2 పెట్టుకోండి, అల్యూమినియంస్ 2 అవుతాయి. సో 2 అయిపోయాయి. ఇప్పుడు కాపర్స్ 3 అయిపోయినాయి, ఇక్కడ కాపర్ లేదు కాబట్టి ఇక్కడ 3 పెట్టుకోండి. సో కాపర్లు 3 అవుతాయి, రైట్? సరిపోయింది కదా. 2Al plus 3Cl2 gives 2AlCl3 plus 3Cu. ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఇందులో లాస్ట్ BaCl2 plus K2SO4 gives BaSO4 plus 2KCl. BaCl2 plus K2SO4 gives BaSO4 plus KCl. సో ఇప్పుడు దీనికి జాగ్రత్తగా చూస్తే మనకి బేరియం 1, క్లోరిన్స్ 2, పొటాషియమ్స్ 2, సల్ఫర్ 1, ఆక్సిజన్స్ 4. మీకు కూడా బేరియం 1, సల్ఫర్ 1, ఆక్సిజన్స్ 4. బట్ ఇక్కడ పొటాషియమ్స్ 2 ఉన్నాయి, క్లోరిన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక 2 పెట్టుకున్నారనుకోండి, పొటాషియమ్స్ 2, క్లోరిన్స్ 2. సరిపోయినాయి కదా. సో ఇట్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అమ్మా. ఓకే, సో మనకి 3 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో మనకి 2-3 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. తర్వాత 4th క్వశ్చన్ చూడండి ఇప్పుడు. ఓకే, H2 plus N2 gives NH3. చూద్దాం ఒకసారి. H2 ప్లస్ వెయిట్ H2 లేనట్టున్నా కదా. ఫస్ట్ ఏముంది? H2 plus N2 gives NH3. H2 plus N2 gives NH3. హైడ్రోజన్లు 3 ఉన్నాయి, ఇక్కడ 2 పెట్టుకో, ఇక్కడ 3 పెట్టుకో. హైడ్రోజన్లు 6, ఇక్కడ కూడా హైడ్రోజన్లు 6. నైట్రోజన్లు 2, ఇక్కడ కూడా నైట్రోజన్లు 2. అయిపోయింది, రైట్? బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ H2S plus O2 gives H2O plus SO2. చూడండి ఇక నెక్స్ట్ H2S plus O2 gives H2O plus SO2. ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ ట్రై చేస్తే హైడ్రోజన్లు 2, సల్ఫర్ 1, ఆక్సిజన్లు 2. హైడ్రోజన్లు 2, ఆక్సిజన్లు 2, 1, 3, సల్ఫర్ 1. సరిపోలేదు కదా. సో ఏం చేద్దాం ఇప్పుడు మనం నంబర్స్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ ఒక 2 యాడ్ చేసుకున్నాం అనుకోండి, 2 2 0 4 అవుతాయి. ఇక్కడ 2 యాడ్ చేసుకుని 2 2 0 4 అవుతాయి. అప్పుడు సల్ఫర్లో 2 అవుతాయి, బట్ సల్ఫర్ ఏమి ఇక్కడ ఒకటే ఉంది కదా, ఇక్కడ 2 పెట్టుకున్నప్పుడు సల్ఫర్స్ 2 అవుతాయి. ఆక్సిజన్స్ 4, 2 6 అవుతాయి. ఇప్పుడు ఆక్సిజన్లో ఏమో 6 అయిపోతాయి. మరి ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 యాడ్ చేసుకోండి, రైట్? 6 సరిపోయింది, రైట్? సో 2H2S plus 3O2 gives 2H2O plus 2SO2. క్లియర్? సో దీని ఆన్సర్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రైట్ ఈక్వేషన్స్ ఫర్ దీస్ అన్నారు. సో దీనికి ఇప్పుడు డిఫరెన్స్ రాయాలి. సో ఇది ఆల్రెడీ డైరెక్ట్ ఇంటెక్స్ క్వశ్చన్ అనుకోండి, ఎక్సైజ్లో ఉంటుంది. సో బట్ దీని ఆన్సర్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది చూడండి. 4, 5 కలిపి డిస్ప్లే అవుతాయి, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఒకసారి 1 మార్క్ వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ 1 మార్క్లో ఫస్ట్ది, వై డు అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్? సో ఐరన్ ఆర్టికల్స్ మీద పెయింట్ ఎందుకు అప్లై చేస్తామంటున్నారు. We apply paint on iron articles to prevent the rusting or corrosion.
కరోజ్ పట్టకూడదు, లేకపోతే కరోడ్ అవ్వకూడదు అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే పెయింట్ వేస్తాం. వేడి వి కీప్ ఫుడ్ ఇన్ ఎయిట్ కంటైనర్స్. ఎందుకు పెడతాం ఎయిట్ కంటైనర్స్లో? ఆక్సిడేషన్ అవ్వకూడదు అని చెప్పి. ఆక్సిడేషన్ అయిందంటే ఏమైపోతుంది? యాసిడిటీ అయిపోతుంది, ఫుడ్ అనేది స్పాయిల్ అయిపోతుంది అనమాట. సజెస్ట్ వన్ మెథడ్ టు ప్రివెంట్ కరోజన్. కరోజన్ తగ్గాలి అంటే మీరు ఏదైనా మెథడ్ చెప్పండి అంటున్నారు. పెయింటింగ్ వేసుకోవచ్చు, ఆయిలింగ్ వేసుకోవచ్చు, గ్రీజింగ్ వేసుకోవచ్చు, గ్యాల్వనైజింగ్ వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చేస్తే ఏమైపోతుంది? కరోజన్ అనేది తగ్గిపోతుంది. Fourth, a magnesium ribbon is burned in the presence of oxygen to give magnesium oxide. Rewrite the above reaction as chemical equation. ఈక్వేషన్ కింద రాయమన్నాడు కెమికల్ ఈక్వేషన్. అదే ప్రాసెస్ ని mg plus O2 gives MgO. రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పెట్టి ఇక్కడ 2 పెట్టుకోండి, సరిపోయింది. క్లియర్? సో 2mg plus O2 gives 2mgO. ఈ 4 వరకు మనకి ఆన్సర్స్ డిస్ప్లే అవుతాయి, ఒకసారి చూసుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్, why does the color of copper sulfate solution change when aniline is dipped in it? సో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ యొక్క కలర్ అనేది ఎందుకు చేంజ్ అవుతుందంటే, కాపర్ ఈజ్ లెస్ రియాక్టివ్ దెన్ ఐరన్. ఐరన్ ఏం చేస్తుందంటే అప్పుడు కాపర్ని తన కాంపౌండ్ నుంచి బయటకు తీసుకొచ్చేసి దాని ప్లేస్లోకి వెళ్తుంది. ఇట్స్ ఎ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో మనకి ఇక్కడ ఐరన్ సల్ఫేట్ ఫామ్ అయిపోతుంది, రైట్? అండ్ దాట్ ఐరన్ సల్ఫేట్ ఈస్ గ్రీన్ కలర్. సో కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్, ద కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ గెట్స్ చేంజ్డ్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ when iron nail is exposed to moisture and air? ఏమవుతుంది? మాయిశ్చర్ కానీ ఎయిర్ కానీ తగిలితే మనకి ఐరన్ గెట్స్ రస్టెడ్. రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఉన్న ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, రస్ట్ అవుతుంది. ఆయిల్ అండ్ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ క్లస్టర్ విత్ నైట్రోజన్. నైట్రోజన్ గ్యాస్ ఎందుకు యూజ్ చేస్తారంటే లోపల ఉన్న ఆక్సిజన్ బయటికి గెంటేస్తుంది, సో లోపల నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్ ఈజ్ నాన్ రియాక్టివ్ గ్యాస్. సో ఏమైపోతుందంటే చిప్స్ అనేది ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అంటే ఆక్సిడేషన్ అవ్వకుండా ఉండడం కోసం, అండ్ ఆల్సో ది కీప్ ది చిప్స్ ఫ్రెష్. చిప్స్ ఆర్ ఎనీథింగ్ ఫ్రెష్గా ఉండడం కోసం మనం దీన్ని సెట్ చేసుకుంటాం. అండ్ వై ఈజ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కెప్ట్ ఇన్ కలర్డ్ బాటిల్? హైడ్రోజన్ పెరాక్సైడ్ని కలర్డ్ బాటిల్లో ఎందుకు పెట్టాం? హైడ్రోజన్ పెరాక్సైడ్ డికంపోజెస్ ఇన్ సన్లైట్లో డికంపోజ్ అవుతుంది హైడ్రోజన్ పెరాక్సైడ్. సో కలర్డ్ బాటిల్స్ ఏం చేస్తాయంటే ప్రొటెక్టెడ్ ఫ్రమ్ లైట్ నుంచి దీన్ని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఇప్పుడు శాంపిల్కి మీరు చూసుకుంటే హైడ్రోజన్ పెరాక్సైడ్లో H2O2 ఎప్పుడైతే దీని మీద సన్లైట్ పడుతుందో ఇది డికంపోజెస్ ఇంటూ వాటర్ అండ్ ఆక్సిజన్, డికంపోజ్ అయిపోతుంది. సో ఇది జస్ట్ ఫోటోకెమికల్ డికంపోజిషన్ రియాక్షన్ అన్నమాట ఇది. సో డైరెక్ట్ సన్లైట్ దీని మీద పడకుండా ఉండడం కోసం కలర్డ్ బాటిల్స్లో పెడతారు. క్లియర్? రైట్. సో ఆన్సర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనం షైనింగ్ స్టార్లోకి వెళ్ళిపోదాం. షైనింగ్ స్టార్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విత్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్. కరోజన్, రాన్సిటీ, ఆక్సిడేషన్, రిడక్షన్ వీటికి సంబంధించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం. దీని ఆన్సర్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూడండి జాగ్రత్తగాని. రైట్. సో నెక్స్ట్ చాలాసార్లు రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్, గట్టిగా చదువుకోవాలి మీకు ఈ క్వశ్చన్. కరోజన్, రాన్సిటీ, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ క్వశ్చన్. క్లియర్? సో నెక్స్ట్ చూసారనుకోండి బ్యాలెన్సింగ్ వచ్చింది, ఒకసారి మళ్ళీ బ్యాలెన్స్ చేద్దాం. ఒకసారి చూడండి బ్యాలెన్సింగ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు. సో ఫస్ట్ HNO3 + CaOH twice, ఒకసారి బ్యాలెన్స్ చేసి చూద్దాం. సో ఏమిచ్చాడు? HNO3 + CaOH twice gives CaNO3 twice + H2O. ఇలా ఇచ్చాడండి. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటేనా? కాదు, ఇక్కడ 1, ఇక్కడ 2. సో 1 + 2 3 ఉన్నాయి హైడ్రోజన్స్ మొత్తం. నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఆక్సిజన్స్ ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ 1, మొత్తం 4. కాల్షియం 1. సో ఇవన్నీ అక్కడ కౌంట్ అయిపోయినాయి కదా. ఇక్కడ చూడండి కాల్షియమ్స్ ఎన్ని ఉన్నాయి? 1. నైట్రోజన్స్ 1, హైడ్రోజన్స్ 2, ఆక్సిజన్స్ 3, 2, 6, 1, 7. సో బ్యాలెన్సింగ్ అయిందా? అవ్వలేదు.
అవ్వలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి నెంబర్స్ యాడ్ చేసుకుందాం. లెట్స్ యాడ్ ది నెంబర్స్. సో ఏం చేద్దాం, ఒక 2 పెట్టుకున్నారనుకోండి, హైడ్రోజన్స్ ఇక్కడ 2 ఇక్కడ 2 4 అవుతాయి. 4. సో హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ నైట్రోజన్స్ 2 అవుతున్నాయి. ఇక్కడ నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 సరిపోయింది. ఆక్సిజన్స్ 3 2 6 7 8 8 అవుతున్నాయి ఆక్సిజన్స్. ఇక్కడ చూడండి ఆక్సిజన్స్ 3 2 6, ఇక్కడ 2 పెట్టడంతో 2 8. సో ఆక్సిజన్స్ కూడా సరిపోయాయి. కాల్షియం 1, ఇక్కడ కూడా 1. ఓకే, రైట్, దట్స్ ఇట్. ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. క్లియర్? నెక్స్ట్ చూద్దాం. NaOH plus H2SO4 gives Na2SO4 plus H2O. చూసారనుకోండి జాగ్రత్తగా దీన్ని. ఇప్పుడు NaOH plus H2SO4 gives Na2SO4 plus H2O. ఇలా ఇచ్చాడండి ఈక్వేషన్. ఇప్పుడు సోడియంస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడేమో ఒకటే ఉంది కదా, ఇక్కడ 2 పెట్టుకోండి. సో సోడియంస్ 2 సాటిస్ఫైడ్. ఆక్సిజన్స్ 2 2. ఓకే, ఇక్కడ 4 4 2 ఎంత? 8. సో ఇక్కడ 4 4, ఇక్కడ 2 పెట్టుకున్నాం అనుకోండి, ఆక్సిజన్స్ 8 అయిపోతాయి, సరిపోతుంది. హైడ్రోజన్స్ చూడండి 2 2 4, ఇక్కడ 2 4. సల్ఫర్ ఒకటే ఉంది, ఇక్కడ కూడా ఒకటే ఉంది, రైట్, సరిపోయింది. ఇక్కడ ఒక 2 యాడ్ చేసాం, ఇక్కడ ఒక 2 యాడ్ చేసాం అంతే. నెక్స్ట్ క్వశ్చన్. NaCl plus AgNO3 gives AgCl plus NaNO3. AgCl plus NaNO3 మాట. సో NaCl plus AgNO3 gives AgCl plus NaNO3. ఇలా ఈక్వేషన్ ఇచ్చాడు. సో దీన్ని ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలి. సోడియం 1, ఇక్కడ కూడా సోడియం 1. క్లోరిన్ 1, ఇక్కడ కూడా క్లోరిన్ 1. సిల్వర్ 1, ఇక్కడ కూడా సిల్వర్ 1. వెరీ గుడ్. నైట్రోజన్ 1, ఇక్కడ కూడా నైట్రోజన్ 1. ఆక్సిజన్లో 3, ఇక్కడ కూడా ఆక్సిజన్లో 3. సరిపోయింది. ఇట్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. చూడకూడదు ఇంకా. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? BaCl2 plus H2SO4 gives BaSO4 plus HCl. సో BaCl2 plus H2SO4 gives BaSO4 plus HCl. ఇలా ఇచ్చాడండి. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే బేరియమ్స్ 1, బేరియమ్స్ 1. నెక్స్ట్ క్లోరిన్స్ 2, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ 2 పెట్టుకున్నాం. సో 2 2. హైడ్రోజన్స్ 2, ఇక్కడ కూడా హైడ్రోజన్స్ 2 2 పెట్టుకున్నాం కదా, సరిపోయింది. సల్ఫర్ 1, సల్ఫర్ 1. ఆక్సిజన్ 4, ఆక్సిజన్ 4, సరిపోయింది. ఒక 2 పెట్టుకోవడం వల్ల మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. దట్స్ ఇట్, రైట్. సో ఇది ఓకే. సో ఇది ఆల్రెడీ మనకి ఇందాక చేసాం మనం, కాకపోతే వీడికి ఏం చేశారంటే క్వశ్చన్ ప్యాటర్న్ మార్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ దీస్ అన్నాడు. సో వీటికి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ రాయాలి. ఫస్ట్ ఏం చేయాలి? కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ అన్నాడు. సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మనం రాసుకుంటే, ఇక్కడే రాస్తాను మీకోసం, ఇది జాగ్రత్తగా చూడండి. సో రెడ్ అంతా రాస్తే మనకి ఏమైనా కనపడవచ్చు. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH twice ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ CO2 gives కాల్షియం కార్బోనేట్ CaCO3 gives ఓకే ప్లస్ వాటర్ H2O. ఒకసారి బ్యాలెన్సింగ్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. కాల్షియం 1, ఇక్కడ కూడా కాల్షియం 1. ఆక్సిజన్లు 2, ఇక్కడ కూడా ఆక్సిజన్లు అవ్వలేదు కదా, సారీ ఆక్సిజన్ 2 2 4 ఉన్నాయి.
ఇక్కడ ఆక్సిజన్ 3 1 4 ఉన్నాయి. సరిపోయింది. నెక్స్ట్ హైడ్రోజన్లు 2, ఇక్కడ కూడా హైడ్రోజన్లు 2. కార్బన్ సింగిల్గా ఉంది 1, ఇక్కడ కూడా కార్బన్ సింగిల్గా ఉంది 1, రైట్. సో ఇట్స్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని. సెకండ్ చూద్దాం మనం. జింక్ ప్లస్ సిల్వర్ నైట్రేట్. జింక్ ప్లస్ సిల్వర్ నైట్రేట్ ఇప్పుడు కూడా చూడండి జాగ్రత్తగా. జింక్ ప్లస్ సిల్వర్ నైట్రేట్ అంటే AgNO3 గివ్స్ ఏమొచ్చింది ఇక్కడ బేరియం సల్ఫేట్. సారీ, జింక్ నైట్రేట్ ZnNO3 twice ప్లస్ సిల్వర్ Ag. ఒకసారి బ్యాలెన్స్ చేసి చూద్దాం. జింక్ 1, ఇక్కడ కూడా జింక్ 1, సిల్వర్ 1, సిల్వర్ 1. ఓకే, బాగానే ఉంది. నైట్రోజన్స్ 1, ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడ 2 పెట్టుకున్నారు అనుకోండి, నైట్రోజన్స్ 2 అవుతాయి, సిల్వర్స్ 2 అవుతాయి. సో ఇక్కడ 2 పెట్టుకుంటే సిల్వర్స్ 2 అవుతాయి, నైట్రోజన్లు 2, ఆక్సిజన్లు 3 రెళ్ళు 6 అవుతాయి. ఆక్సిజన్లు 3 రెళ్ళు 6. సరిపోయింది అక్కడ ఇక్కడ కూడా. Zn plus 2AgNO3 gives ZnNO3 twice plus 2Ag. Clear? So next question. Aluminium plus copper chloride. Aluminium plus copper chloride. So aluminium Al plus copper chloride CuCl2 gives aluminium plus copper chloride gives aluminium chloride AlCl3 plus కాపర్ Cu. ఇంకా బాగానే ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాం మనం. సో అల్యూమినియంస్ ఓకే, క్లోరిన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడేమో 3 ఉన్నాయి కదా. సో ఇక్కడ 2 పెట్టుకున్నారనుకోండి, 3 2 6 అవుతాయి, క్లోరిన్ 6 అయ్యాయి. ఇక్కడ ఒక 3 పెట్టుకున్నారనుకోండి, క్లోరిన్స్ 6 అవుతున్నాయి. ఓకే, క్లోరిన్స్ సరిపెట్టేసాం. బట్ ఇక్కడేమో అల్యూమినియంస్ 2 అయిపోయాయి కదా. సో ఇక్కడ 2 పెట్టుకున్నారు. సో 2 అల్యూమినియంస్. ఓకే, అల్యూమినియంస్ కూడా సాటిస్ఫై అయిపోయాయి. 2 2. కాపర్స్ ఏమో ఇక్కడ 3 అయ్యాయి, ఇక్కడేమో మరి 1 ఉంది, ఇక్కడ 3 పెట్టుకోండి. సో కాపర్స్ ఆల్సో 3. సో 3 ఓకే, 2Al plus 3CuCl2 gives 2AlCl3 plus 3Cu. ఓకేనా, ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి. బేరియం క్లోరైడ్ ప్లస్ పొటాషియం సల్ఫేట్ గివ్స్ బేరియం సల్ఫేట్ ప్లస్ పొటాషియం క్లోరైడ్. బేరియం క్లోరైడ్ BaCl2 plus potassium sulfate K2SO4 gives barium sulfate BaSO4 barium sulfate plus potassium chloride KCl. చూస్తే ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే కేలు 2 ఉన్నాయి, ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడ 2 పెట్టుకోండి. ఇప్పుడు పొటాషియమ్స్ 2, ఇవి 2 సాటిస్ఫై అయ్యాయి. క్లోరిన్స్ 2, ఇవి కూడా 2 సాటిస్ఫై అయ్యాయి. నెక్స్ట్ సల్ఫర్ 1, ఇక్కడ కూడా సల్ఫర్ 1, ఆక్సిజన్స్ 4, ఇక్కడ కూడా ఆక్సిజన్స్ 4, బేరియం 1, ఇక్కడ కూడా బేరియం 1. సరిపోయింది. జస్ట్ 2 యాడ్ చేసుకుంటే సరిపోయింది అనమాట, రైట్. సో దట్స్ ఇట్. సో ఇవి 8 మార్క్ క్వశ్చన్స్ అమ్మా. అన్నిటికీ కూడా ఆన్సర్స్ మళ్ళీ డిస్ప్లే అవుతాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. సో కమింగ్ టు ది 1 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, why is exhalation air is hotter than inhaled air అన్నాడు. సో ఎగ్జలేషన్ ఎయిర్ ఈజ్ వార్మర్ అంటే చాలా వేడిగా ఉంటుంది, ఎందుకంటే సో అది హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది ఎప్పుడు రెస్పిరేషన్ ప్రాసెస్లో, రైట్. సో ఎగ్జలేషన్ ఎయిర్ ఈజ్ వార్మర్ ఆర్ హాటర్ బికాస్ ఇట్ గెయిన్స్ హీట్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ సొల్యూషన్ ఆఫ్ సబ్స్టెన్స్ X ఈజ్ యూజ్డ్ ఫర్ వైట్ వాషింగ్. ఏ సొల్యూషన్ అది? కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH twice. A solution of substance X is used for white washing. Is what is X అనేది? Calcium hydroxide. Design a balanced chemical equation with 2 reactants and 1 product. ఏదైనా ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు మనం. 2 reactants 1 product అంటే మనం కాంబినేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ ఏదైనా రాసుకోవచ్చు. Mg plus O2 gives MgO, లేదు H2 plus O2 gives H2O, ఏదైనా తీసుకొచ్చండి మనం, రైట్.
2 reactants and 1 product. Clarity ఉంది కదా మనకి. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఐడెంటిఫై ది సబ్స్టెన్స్ దట్ ఈస్ ఆక్సిడైజ్డ్ అండ్ దట్ ఈస్ రెడ్యూస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఆక్సిడైజ్డ్, రెడ్యూస్డ్ రెండు రాయమన్నాడు. సో ఆక్సిడైజ్డ్ ఏంటి? H2 is oxidized and CuO is reduced. గుర్తుపెట్టుకోండి, H2 is oxidized and CuO is reduced. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ సో 1 to 4 మనకి ఆన్సర్స్ డిస్ప్లే అవుతాయి, ఒకసారి చూడండి. చూసిన తర్వాత 5th క్వశ్చన్లోకి రండి. సో 5th క్వశ్చన్, వెన్ కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ వాటర్, హీట్ ఈజ్ evolved. దిస్ రియాక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, హీట్ నుంచి రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. Exothermic reaction, right? So 7th question, combine the symbols Ca, C and O to get the formula of the substance which gives the wall a shiny white finish in whitewashing అన్నాడు. సింబల్స్ కంబైన్ చేస్తే సరిపోతుంది. కాల్షియం కంబైన్ చేస్తే CaCO3, దిస్ కాల్డ్ కాల్షియం కార్బోనేట్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, a group of students preparing fried snacks for distribution in a school exhibition. Different suggestions are given to prevent transity of fried snacks. Which suggestion should the group agree upon after discussion? So group of students ఏం చేశారంట, స్కూల్లో ఎగ్జిబిషన్లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం స్నాక్స్ని తయారు చేస్తున్నారు. ఫ్రైడ్ స్నాక్స్. సో వాటిని సేఫ్గా ఉంచడం కోసం డిఫరెంట్ సజెషన్స్ వచ్చాయి. ఏం చెప్పారు? ఆ స్నాక్స్ తీసుకెళ్ళి సన్లైట్లో పెట్టండి, స్నాక్స్ తీసుకెళ్ళి గాలి తగలకుండా చోట పెట్టండి, స్నాక్స్ని ఓపెన్ కంటైనర్లో మామూలుగా పెట్టిన పర్లేదు, స్నాక్స్ మీద కొద్దిగా వాటర్ చల్లండి అని వచ్చింది. ఏ సజెషన్ బెస్ట్? ఎందుకు ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలంటే వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలి. ప్యాక్ ద స్నాక్స్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్. అప్పుడు మనకి అవి ర్యాన్సిడిటీ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి చాలా రోజులు. ఓకే, సో దట్స్ ఇట్. సో మనం నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసిస్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ చూద్దాం ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ అది